మేము గతంలో కూడా హ్మ్. వార్డు మెంబర్‌గా పోటీ చేసి హ్మ్. గెలిచిన. ఓకే. గెలిచిన తర్వాత ఏ ఇయర్‌లో అన్నది? ఏ సంవత్సరంలో? 2005లో ఓకే. హ్మ్. ఉప సర్పంచ్‌గా కొనసాగిన. ఆ! అప్పుడు 2005లో. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంది ఉమ్మడి ఓకే. ఆంధ్రప్రదేశ్‌లో. హ్మ్. టీడీపీ గవర్నమెంట్‌లో నేను ఉప సర్పంచ్‌గా కొనసాగిన. ఆ తర్వాత నా మీద నమ్మకం కొద్దీ హ్మ్. టీడీపీ గవర్నమెంట్ నాకు టికెట్ ఇచ్చింది మళ్ళీ. ఓకే. హ్మ్. టికెట్ ఇచ్చినాక గూడా ప్రజలందరూ నా మీద విశ్వాసం మీద నన్ను హ్మ్. బంపర్ మెజార్టీతోని మళ్ళీ మండలంలో గూడా రాని మెజార్టీ నాకు మెజార్టీ ఇచ్చిర్రు ఎంపీటీసీగా. ఎంపీటీసీగా. ఓకే. ఆ! అంత మెజార్టీ నా మీద జనానికి అంటే అంత నమ్మకం ఉంది గాబట్టి హ్మ్. అంత మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపిచ్చిర్రు. ఓకే. గెలిపించిన తర్వాత ఏమైంది అనంటే మళ్ళీ టీడీపీ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. హ్మ్. కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్రంలో. రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. హ్మ్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన హ్మ్. తర్వాత డెవలప్‌మెంట్ కొరకు, హ్మ్. ఊరు అభివృద్ధి కొరకు ఆ! పార్టీ మేము మారాల్సిందే తప్పదు. పార్టీ మారవలసొచ్చింది. ఓకే. ఆ! పార్టీ మారినాం. హ్మ్. పార్టీ మారినాక కూడా అప్పుడు ఎమ్మెల్యే మన ఆరేపల్లి మోహన్ గారు ఉండే. ఓకే. ఆ! ఆయన ఆధ్వర్యంలో చేరినాము. ఆయనకు కూడా మాకు కొన్ని వర్కులు ఇచ్చిండు. హ్మ్. పని చేసినాం. హ్మ్. మళ్ళీ మా మీద విశ్వాసం కొద్దీ, మా మీద నమ్మకం కొద్దీ మళ్ళీ కాంగ్రెస్ టికెట్ ఇచ్చిర్రు. ఎంపీటీసీగా మళ్ళోసారి. మళ్ళీ ఓకే. రెండోసారి. రెండోసారి కూడా కాంగ్రెస్ టికెట్ ఇచ్చిర్రు. ఓకే. కాంగ్రెస్ టికెట్ ఇచ్చినాక కూడా హ్మ్. కంటిన్యూగా నేను ఇప్పుడు ఉప సర్పంచ్, ఎంపీటీసీ మళ్ళా మూడోసారి ఎంపీటీసీగా. ఓకే. మూడోసారి ఎంపీటీసీగా కూడా నాకు టికెట్ ఇచ్చిన తర్వాత నిలబడితే ప్రజలందరూ హ్మ్. విశ్వాసం మీద నేను ఎవరికి కూడా చెడు చేయలే. హ్మ్. ఎవరికి కూడా అన్యాయం చేయలే. ఆ అవినీతి లేదు. అవినీతి అనేది లేదు. హ్మ్. ఆ నమ్మకం కొద్దీ నన్ను మళ్ళీ మూడోసారి కూడా నన్ను హ్మ్. గెలిపించారు. ఓకే. ఇంతమంది పోటీలో ఉన్నా కూడా హ్మ్. మూడోసారి కూడా అవకాశం ఇచ్చారు నాకు. ఓకే.